క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నాం. మరి ముఖ్యముగా దేవుడు మనలను, మన మందిరమును ప్రేమించి 2024 సంవత్సరం మందిరము లోపల షీలింగ్ వేయుటకు ఆయన తన కృపను అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవునికి నేను వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, ఈ షీలింగ్ వేయుటకు దేవుడు కందుకూరు నుండి వస్తున్న ఆంటీ అంకుల్ అనగా బండి లోకనాథరెడ్డి గారు, అలాగనే బండి విజయలక్ష్మి గారు అంకుల్ ఆంటీ ద్వారా మన మందిరమునకు సీలింగ్ వేయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. నిజంగానే ఈ సంవత్సరము సీలింగ్ వేయుటకు దేవుడు ఆ కుటుంబము ద్వారా ఆర్థిక సహాయము చేసినందుకు ఆ దేవునికి వందనాలు. అలాగనే వారిని, వారి కుటుంబాన్ని, వారి కుటుంబములో ఉన్న 2 కుమారులను, వారి కుటుంబాలను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ షీలింగ్ వేయుటకు బాధ్యత తీసుకున్న విసంపల్లి సురేష్ కనీసం ఈ షీలింగ్ పని నిమిత్తం విజయనగరం నుండి వచ్చి నిన్నటి దినం మేము సురేష్ కలిసి ఈ మెటీరియల్ కొనుటకు విజయవాడ వెళ్ళటం జరిగినది. సుమారు ₹1,00,000 పైనే మెటీరియల్ ఖర్చయినది. ఈ దినము మెటీరియల్ అన్నీ కూడా మందిరానికి వచ్చి చేరినది. వాటిని దింపుటకు ముఠా వాళ్ళు సహాయం చేశారు. అదేవిధంగా దీనికి ముందుగా కంచర్ల కిరణ్, తేనేటి సత్యము, విసంపల్లి సమయలు, అలాగనే బోయేజ్, ఇంకను తదితరులు ఈ యొక్క పనిలో పాల్పొందారు. సహాయపడిన, పని చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించునుగాకని మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో కోరుకుంటున్నాం. రానున్న దినములలో ఈ మందిరమును మొత్తము సీలింగ్ వేయుటకు ప్రయత్నం చేస్తుండగా లేబర్ కూలీలు కూడా దాని కొరకు ప్రార్థన చేయండి. అలాగనే లైట్ల కొరకు, వైరింగ్ల కొరకు, జరగవలసిన అనేకమైన పనుల కొరకు, వాటికి కావలసిన ఆర్థిక సహాయము కొరకు కూడా మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాం. ఎందుకంటే ప్రియులరా, 2009 జనవరి 13వ తారీఖున ఈ మందిరమునకు పునాది వేయటం జరిగినది. ఆ దినము నుండి ఈ దినము వరకు సంవత్సరానికి ఏదో ఒక పని చేయటం జరుగుతున్నది. ఇది దేవుని కృప వలన కొంచెం కొంచెంగా ఈ పనులు చేసుకుంటూ వస్తున్నాం. అలాగనే సురేష్ సలహా ప్రకారంగా రానున్న 2025 సంవత్సరములో ఈ మందిరాన్ని మే నెలలో ప్రతిష్ఠించాలని మేము ప్రణాళిక వేసి ఉన్నాము. అదేవిధంగా 3,000 మంది ప్రజలు మందిరానికి రావాలని ఒక టార్గెట్ కలిగి ఉన్నాం గనుక ఈ యొక్క పరిచర్య కొరకు, జరగవలసిన సీలింగ్ పనుల కొరకు, అలాగనే 2005 సంవత్సరములో ఈ మందిరమును ప్రభు మహిమార్థమై ప్రతిష్ఠించుటకు మేము సిద్ధపడుతుండగా మా అందరి కొరకు మీరు ప్రార్థనలు చేయండి. అదేవిధంగా 3,000 మంది ఆత్మల కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాము గనుక దేవుడే ఆత్మలను మందిరమునకు తీసుకుని రావాలని, అనేక మంది స్త్రీలను, పురుషులను, యవన బిడ్డలను తీసుకొని రావాలని ఈ పరిచర్య నిమిత్తము మీరందరూ ప్రార్థించాలన్న ఉద్దేశముతోనే ఈ వీడియో ద్వారా మీ అందరితో మేము మాట్లాడుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా రానున్న దినములలో జరగబోతున్న ఈ పనుల కొరకు ఆర్థిక సహాయము దేవుడు చేయాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది భారభరితముతో నిండిన ఒక పని. కేవలం మెటీరియల్కి మాత్రమే 1,10,000 మాకైనది. ఇంకను లేబర్ కూలీలు కానీ, కరెంటు వైర్లు కానీ, లైట్లు కానీ, ఇంకను పెయింటింగ్లు కానీ, ఇవన్నీ చేసుకుంటే 3 లక్షల పైనే ఖర్చు అవుతుందని మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలు మీరు అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని, మీ సంఘాలలో మా కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరిట కోరుతున్నాం. మరొకసారి బాధ్యత తీసుకున్న సురేష్కు, కిరణ్కు, తేనేటి సత్యమునకు, విసంపల్లి సమయలకు, అలాగనే చింటుకు కూడా మా వందనాలు చెల్లిస్తున్నాము. అలాగనే ఈ వీడియోను చూస్తున్న మీరందరూ కూడా ఏ ప్రాంతానికి చెందిన వారైనను మీరు మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు పని బలంగా ఈ పల్లెటూరులో జరగాలని కోరుకుంటూ దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా
ఈ సీలింగ్ పనికి సహాయపడిన లోకనాథ రెడ్డి అంకుల్కు, అలాగనే విజయలక్ష్మి గారు ఆంటీ గారికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా సమయాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పరిచర్యలను ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.